సో హాయ్ ఫ్రెండ్స్, నేను షార్ట్ వీడియోలో చెప్పినా కదండి, పీతల కర్రీ మా సిస్టర్ నా కోసం వీడియో షూట్ చేసిందని. సో ఇదైతే అదేనండి. చూసారా ఎంత నీట్గా అయితే చేసిందో. చేసుకొని తినేకి నీట్గా అయితే చేస్తుందండి మా సిస్టరు. టేస్ట్ అయితే బాగా చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మా సిస్టర్ వంటలకు అయితే పోతుంది. సో పీతల కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. సో ఫస్ట్ నూనె అయితే వేసింది. నూనె వేగినాక ఈ ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసింది. అది కూడా వేగినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా అయితే కలిపేసిందండి. కలిపేసి అది కూడా పచ్చివాసన పోయినాక టమాటా పేస్ట్ అయితే వేసిందండి. సో కరెక్ట్ మెజర్మెంట్స్ నేనైతే ఇంకోసారి పీతలు చేసుకొని ఆ పాపతోనే అయితే నేను చేయించి వీడియో అయితే పెడతానండి. సో టమాటా పేస్ట్ వేగినాక ఆల్ స్పైసెస్ వేసి అయితే కలుపుతుందండి. దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసిందండి, కల్లుప్పు. సో బాగా ఇది కూడా ఫ్రై అయినాక పీతలు అయితే వేసేస్తానండి. చూడండి బాగా గుడ్డు పీతలండి, ఎల్లోగా ఎంత బాగుండాయో దాంట్లో. సో నాకైతే నచ్చిందండి. వారానికి ఒకసారి మా ఊళ్ళో తెస్తానండి. అది తెచ్చిన సారల్లా నాకు పిలుస్తుందండి మా సిస్టర్. రొయ్యలు తెచ్చిన ఈ ఫ్రాన్స్ రొయ్యలు రెండు ఒకటే కదండి. సో అండి పీతలు తెచ్చినా ఏం తెచ్చినా నాకైతే ఫోన్ చేస్తుందండి, పిలిపిస్తుంది. సో చూసారా ఎంత బాగా అయితే, ఎంత టేస్టీగా అయితే చేసిందో. నిజం నేను తిన్నాడు నాకు ఆ టేస్ట్ తెలుసండి, నోట్లో నీళ్ళు ఉడతానండి నాకు. సో మా సిస్టర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, నైనా షేక్ అని. దానికి కూడా సపోర్ట్ చేయండి. దాంట్లో డ్యాన్స్ వీడియోలు అవి పెడుతుందండి. కుకింగ్ ఏమైనా ఇట్లా స్పెషల్ చేస్తే నాకు షూట్ చేసి అయితే పెడతానని చెప్పిందండి. అందుకని స్పెషల్ చేసిందని నా కోసమే అదే పనిగా వీడియో అయితే షూట్ చేసి పెట్టిందండి. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది అయితే ఒక్కొక్కరి ఇళ్ళలో 4 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నా సపోర్ట్ చేస్తున్నారు, 5 ఉన్నా సపోర్ట్ చేస్తారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎట్ట నచ్చిందో అయితే నాకు కామెంట్ అయితే చేసేయండి, బాగుందా. సో బాయ్ బాయ్.